ఓకే మాస్టర్స్, మనందరి కలయికకు కారణమైన మన గురుదేవులు సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం అండి. కృతజ్ఞతలు. అలాగే నన్ను ఎంతో ప్రేమగా సాదరంగా ఆహ్వానించిన మహావతార్ బాబాజీ ఈ జూమ్ సెషన్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. మనం ఒక నెల క్రితం మనం కలుసుకున్నామండి. ఇలాగా ఇదే ప్లాట్ఫామ్ మీద కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా నాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికని ఇలా మీ ముందుకు వచ్చాను. ఓకే మాస్టర్స్. అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నమ్ము జాములో నరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును, గృహదానం ఒకటి మహోత్కృష్ట దానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు, అరిగిపోవక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోవక పరుల పాలుగాక జగతిలో నిశ్చయముగా నిశ్చలముగా నిలిచి ఉండేది జ్ఞానదానం ఒకటే జగతిలోన. అలాంటి జ్ఞానము మనకు అలవరాలి అంటే, అబ్బాలి అంటే ఒక్క ధ్యాన సాధనతోనే సాధ్యమవుతుంది. ధ్యానం శరణం గచ్చామి అన్నారండి. ఇంకా చూస్తే నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమం యజ్ఞం, తస్మాత్ ధ్యానం సమాచరేత్. ధ్యానానికి సమానమైన తీర్థము గాని, ధ్యానానికి సమానమైన తపస్సు కానీ, ధ్యానానికి సమానమైన యజ్ఞము కానీ లేవు అని తెలియజేస్తున్నారండి. మాస్టర్స్, జూమ్లో ఉన్నవాళ్ళు అటు ఇటు కదులుతున్నారు ఏంటండి? సార్ సాంబయ్య గారు, సార్ ఒక్క చోట స్థిరంగా కూర్చొని వినండి సార్ క్లాసు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈరోజు మనం కాస్త ధనం గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం అండి. ఆది శంకరాచార్యులు వారు ధనం గురించి భజగోవిందులో ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారండి. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదత్వం హవిష విదిత్వా అన్నారు. అంటే నాకు చాలా ధనం ఉందని, నాకు చాలా బలగం ఉందని మనం గర్వపడకూడదు. అది ఒక్క నిమిషంలోనే హరించి వేయపడగలదు. మనం ఎంతో మందిని చూస్తూ ఉంటామండి. మన కళ్ళ ముందే కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళని చూస్తాం. అలాగే మన కళ్ళ ముందే ఒకప్పుడు చాలా బాగా బ్రతికిన వాళ్ళు, ఏమీ లేకుండా అయిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఓడలు బండ్లును వచ్చును, ఓడల నా బండ్ల పైన నొప్పుగా వచ్చును, ఓడలు బండ్లను వలనే వాడంబడు కలిమిలేమి వసుధను సుమతి అన్నారు. అలాగా మన ధనము ఎప్పుడు ఏ ఏ క్షణంలో హరించి వేయబడద్దో మనం చెప్పలేమండి. అందుకని ఎప్పుడు కూడా గర్వంతో ఉండొద్దు అని ఆయన చెబుతున్నారు. ఇంకా
మనం అందరూ కనుక ఒక మీరు ఒక పిడక మంట పెట్టండి, పుల్ల మంట పెట్టండి, ఒక న్యూస్ పేపర్ మండించండి. ఒక బూడిద వస్తుందండి, రాదా? బూడిదొస్తుంది. అలాగే మనం తీసుకున్న ఆహారము, మీరు ఇడ్లీ తినండి, దోస తినండి, చపాతీ తినండి, బిర్యానీ తినండి, ఏది తిన్నా దాని తాలూకు వ్యర్థం వస్తుందండి. మనం ఏది మంట పెట్టినా బూడిదొచ్చినట్టుగానే మనం ఏ ఆహారం తీసుకున్నా దాని తాలూకు వ్యర్థం వస్తుంది. మీరు గనక మనల్ని మనం చెక్ చేసుకుంటే, ఒకరోజు మనకి బాత్రూమ్ అవసరం రాలేదు అనుకోండి. మల విసర్జన జరగలేదు. ఎంత ఇబ్బందిగా ఉంటదండి ఈ దేహానికి. మన మనం తిన్న ఆహారము శరీరము గ్రహించుకోగా వ్యర్థాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకపోతే ఈ దేహానికి ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉంటదో, అలాగే మనం సంపాదించే సంపాదన, మనం సం వ్యవసాయం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, రకరకాల బిజినెస్‌లు చేయొచ్చు. ఏది చేసినా దాని తాలూకు ఆ ఆదాయం నుంచి మనం ఇక్కడ వ్యర్థాన్ని ఎలా అయితే విడిచిపెట్టేస్తున్నామో మన దేహం నుంచి, అలాగే మన ఆదాయం నుంచి కొంత, మీరు రోజుకి ఒక 2000 సంపాదిస్తున్నారనుకోండి. ఒక 200ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మీ మీరు రోజుకొక 1000 సంపాదిస్తే ఒక 100 తీసి పక్క పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 100, 200 అని కాదండి. మీ స్ మీ స్థితిని బట్టి, మీ స్వభావాన్ని బట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు. మనం ఎప్పుడు కూడా కొంత భాగాన్ని పక్కన పెట్టుకొని, ఎక్కడైనా మనకి కడతాలు కావచ్చు, పేరవరం కావచ్చు, ఎక్కడో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. లేదా మన వీధిలో కానీ, మన ఊరిలో కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు, అవస్థలకు గురయ్యేవాళ్ళు మనకు తారసపడినప్పుడు, ఈ దీన్ని నెలకొకసారి వాళ్ళకి పంచితే మనకు ఇంకా పెంచబడుతుంది. అవుట్‌పుట్, ఇన్‌పుట్ కరెక్ట్‌గా ఉండాలండి. ఎప్పుడు కూడా మనకు వస్తుంది. దాని నుంచి మీరు కొంత సేవా రూపంలో, దానం రూపంలో ఇచ్చినప్పుడు మీ వ్యాపారాలు, మీ బిజినెస్‌లు అన్నీ కూడా మరింత సక్సెస్ అవ్వడానికి వీలవుతుంది. అదే మీకు మనకి ఈరోజు మల విసర్జన జరగలేదనుకోండి, ఈ దేహానికి ఎంత అసౌకర్యంగా ఉంటది. అలాగే మన బిజినెస్‌లన్నీ కూడా సవ్యంగా, చక్కగా జరగాలి అంటే మీకు ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. ఓకే మాస్టర్స్. ఇక ఈ విషయంగా సుమతి శతకంలో ఒక అద్భుతమైన పద్యాన్ని చెప్తున్నారండి. రాగల భాగ్యము వచ్చిన తాగుడువక దానమీక దాచిన ధనముల్ పోగాలంబున పోవును మాగిన పండు ఊడిపడిన మాగ్గిని సుమతి అన్నారు. మనకు మీరు ఏదో వ్యాపారమో, ఏదో బిజినెస్సో ఏదో రకంగా మీరు సంపాదిస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు పట్టిందల్లా బంగారం రా అంటారు. వాళ్ళు చేసిన పని అన్నీ కలిసొస్తూ ఉంటాయి. రాగల భాగ్యము వచ్చిన తాగుడువక దానమీక దాచిన ధనముల్, మనం అనుభవించకుండా, ఇతరులకు దానం చేయకుండా దాచిపెట్టిన ధనము పోగాలంబున పోవును మాగిన పండు ఊడిపడిన మాగ్గిని సుమతి. ఒక చెట్టు నుంచి ముగ్గిన, కుళ్ళిన ఒక పండు ఏ విధంగా అయితే భూమిలో పడి భూమిలో కలిసిపోతుందో, కింద పడి భూమిలో కలిసిపోతుందో, ఆ విధంగానే మనం సంపాదించిన ధనం కూడా ఇతరులకు దానం చేయకుండా, మనం అనుభవించకుండా దాన్ని దాచిపెట్టి ఉంచితే గనక అది మనకు ఉపయోగపడదు. హ్మ్. నిర్వీర్యంగా ఒక పండు పోగాలంబున పోవును మాగిన పండు ఊడిపడిన మాగ్గిని సుమతి. చెట్టు నుంచి కుళ్ళిన, మాగిన పండు భూమిలో ఎలా కలిసిపోతుందో అలా వృధా అవుతుంది అని సుమతి శతకంలో మనకి
తెలియజేశారండి. ఇక ఇంకా చూస్తే ఒక బమిడి కామేశ్వరమ్మ గారని అద్భుతమైన చక్కని మాటలు చెప్పారండి ఆవిడ. ఆవిడ ఏమంటున్నారు చూడండి. దానమిమ్ముకింత నీకున్న దానిలో దానమిమ్ముకింత నీకున్న దానిలో ధనము తరుగబోదు దాని వలన. దానమిమ్ముకింత నీకున్న దానిలో ధనము తరుగబోదు దాని వలన. దానమిచ్చిన ధనమే దాచిన ధనమగును, మంచి మాట వినరా మానవుండా అని బమిడి కామేశ్వరమ్మ గారు అద్భుతమైన పద్యాన్ని అందించారండి. నాకు చాలా చాలా ఇష్టమైన పద్యం. ఉం? మనం దానమిచ్చిన ధనమే దాచిన ధనమగును. మనకు వచ్చే వచ్చే జన్మలకు కావచ్చు, ముందు ముందుకి ఉం? మనం ఎవరికైతే దానం ఇచ్చామో అది మన అకౌంట్లో అక్కడ రికార్డ్ అయి ఉంటుందటండి. మరింత మరింత ఉన్నతమైన జన్మలు మనం పొందడానికి అది మనకి ఉపయోగపడుతుంది. ఇక ఇదే విషయాన్ని నరసింహ శతకంలో శేషప్ప కవి గారు అద్భుతమైన మాట చెప్పారండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, పోవునప్పుడు ధనము వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మెంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన గుణము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె జుంటీగలియ్యవా తెరువరులకి. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నారు. మనం తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు ఏమైనా తీసుకొచ్చామండి? ఉట్టి చేతులతో వచ్చాం. అలాగే పోవున్నప్పుడు ధనము వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మింగపోడు. అంబానీ గారు ఉన్నారు, కొన్ని కోట్ల ఆస్తి ఉండొచ్చు, అలా అని ఆయన బంగారం బిస్కెట్లు తింటారండి? లక్షాధికారైన లవణం అన్నమే గాని మెరుగు బంగారము మింగలేడు. విత్తమార్జన చేసి అంటే వాళ్లను వీళ్లను మోసం చేసి సంపాదించిన ధనము విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. మనం సంపాదించిన ధనం మనం పట్టుకెళ్తామండి అని చెప్తున్నాం. ఇంకా పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన గుణము లేక దాచి దాచి తుదకు దొంగలకి ఇత్తురో దొరలకవునో. ఎవరు దోచుకుపోతారో తెలియదు. తేనె జుంటీగలు ఇయ్యవా తెరువరులకి. ఆ పువ్వు నుంచి మకరందాన్ని సేకరించి ఒక తేనె పట్టు పడతాయటండి, తేనెటీగలు. అది పాపం ఒక 3 నెలలు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. దానికి ఎంతో శ్రమతో చాలా చక్కగా ఒక తేనె పట్టు పడితే దాన్ని మనం ఒక చాలా సునాయాసంగా పొగేసి అరగంటలో ఇలా పొడుచుకుని తీసుకుని తాగేస్తాము. మన ధనం కూడా, మనం సంపాదించిన ధనం కూడా ఇలాగే అవుతుందయ్యా. అందుకని దానం ఇవ్వడం నువ్వు అలవరుచుకోవాలి. నీ సంపాదన నుంచి కొంత దానానికి వినియోగించాలి అని చెప్తున్నారండి. ఇక ధనం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బంధు జనం గురించి, మన బంధువుల గురించి, మన సంతానం కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన దగ్గరోళ్ళు ఎవరైనా శివైక్యం చెందారని తెలిసినప్పుడు మనకు ఎంతో చాలా బాధపడిపోతుంటారండి. చాలా డేలా పడిపోతుంటారు. సుమారుగా ఒక కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఆ దిగ్భ్రాంతి నుంచి రాని వాళ్ళు, చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. ఒక్కొక్క మనిషి మనవాళ్ళు అన్నవాళ్ళు ఎవరైనా పోయారు అంటే దాని గురించి యోగి వేమన్ గారు ఏం చెప్తున్నారంటే, ఆళ్ళు సుతులు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రులు మాయ, తాను మాయ, తెలియనీయదు మాయ దానిల్లు పాడాయే, విశ్వధాభిరామ వినురవేమా అన్న. ఆలు సుతులు
అంటే నీ భార్య, నీ సుతులు, అన్నదమ్ములు, ఆళ్ళు సుతులు మాయ, అన్నదమ్ములు మాయ. ఇదంతా మాయ. నువ్వు వాళ్ళ మీద ప్రేమలు పెంచుకోకు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అని ఈ పద్యం ద్వారా మనకు చెప్తున్నారు. అలాగే ఆయన చెప్పింది మరొక అద్భుతమైన పద్యం. తనువు విడిచి తాను తరలిపోయేడి వేళ తనదు సుతులు తనువు విడిచి తాను తరలిపోయేడి వేళ తనదు భార్య సుతులు తగిన వారా ఒక్కరైన నేగర్ ఉసురు మాత్రమే గాని విశ్వధాభిరామ వినురవేమా అన్న. తాను తనువు విడిచి తాను తరలిపోయేడు వేళ మనం పోయేటప్పుడు తనువు విడిచి తాను తరలిపోయేడు వేళ తనదు భార్య సుతులు తగిన వారా. తన భార్య కావచ్చు, తన సుతులు కావచ్చు, తగిన వారంటే బంధువులు. వీళ్ళెవ్వరు తనదు భార్య సుతులు తగిన వార ఒక్కరైన నేగర్ ఉసురు మాత్రమే గాని ఒక్కరు కూడా మనతో రారు. మనం ఏదో వాళ్ళ మీద ఎన్నెన్నో ఊహించుకుని ఉంటాం గాని అని ఈ పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని నరసింహ శతకంలో కూడా శేషప్ప కవి గారు అద్భుతమైన శ్లోకం చెప్పారండి. తల్లిదండ్రులు భార్య, తనయులాప్తులు బావ, మరుదులన్నలు మేన మామగారు. ఎందరున్నారు చూడండి ఇందులో. తల్లిదండ్రులు భార్య, తనయులాప్తులు బావ, మరుదులన్నలు మేన మామగారు, ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తరలిడి వేళ తగిలిరారు. యముని దూతలు ప్రాణం అపకరించెడు వేళ మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖ పడుట మాత్రమే గాని ఇంచుకాయుష్షు నీయలేరు. చుట్టముల మీద ప్రేమ తీసి చోరజెక్కి సతతము నిన్ను వేడుకొనుట సార్థకమ్ము. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నారు. మనకి ఘనముగా బంధువులు, తల్లిదండ్రులు, భార్య, తనయులు, ఆప్తులు, మరుదులన్నలు మేన మామగారు. మనకి ఎందరో బంధువులు ఉండొచ్చటండి. వాళ్ళు ఎవరైనా తాను తరలిడి వేళ తగిలిరారు. మనం పోయేటప్పుడు వస్తారా? యముని దూతలు ప్రాణం అపకరించడి వేళ. యముని దూతలు వచ్చి, యమధర్మరాజు గారు వచ్చి మన ప్రాణాలు తీసుకువెళ్ళిపోయేటప్పుడు మమతతో పోరాడి మాన్పలేరు. అయ్యా, ఈయన మా బాబాయ్ అండి, చాలా మంచివాడండి, ఎవరికి అపకారం చేయలేదండి, ఈయన ఇంకొన్నాళ్ళు బ్రతికించండి అని ఎవరైనా ప్రాధేయపడతామండి? ఏమీ లేదు. బలగమందరూ దుఃఖపడుట మాత్రమే గాని ఇంచుకాయుష్షు నీయలేరు. చుట్టాలందరూ ఇంటికొచ్చి ఇంట్లో కూర్చుని ఇలా ఉండేవాడు, అలా ఉండేవాడు అని ఏచు కాఫీలు, టీలు, టిఫిన్లు తాగుతా మాట్లాడుకుంటా చెప్పుకుంటారు తప్ప బలగమందరూ దుఃఖపడుట మాత్రమే గాని ఇంచుకాయుష్షు నీయలేరు. అందుకని అలాంటి బంధు ప్రీతిని నువ్వు తగ్గించుకోవాలయ్యా. తామరాకు మీద నీటి బొట్టిలాగా ఉండాలి. మనం అందరూ కూడా ఏదో రోజు వెళ్ళిపోయే వాళ్ళమే. మనం అందరూ రిటర్న్ టికెట్ తీసుకునే ఈ భూమి మీదకి వచ్చాము అని ఇక్కడ అద్భుతంగా నరసింహ శతకంలో ఇచ్చారండి. చాలా ఇష్టమైన పద్యం నాకు. ఇకపోతే అలాగే మన దేహం గురించి, ధనం గురించి తెలుసుకున్నాం, దానం గురించి తెలుసుకున్నాం. మన ఈ దేహం గురించి కూడా, బంధుజనం గురించి తెలుసుకున్నాం. ఈ దేహం గురించి ఏం చెప్తున్నారు చూడండి. కాయం బెంత భయాన కాపాడినంగాని దాత్రిలో నది చూడ దక్కబోదు. దాత్రి అంటే అండి భూమి, కాయము అంటే శరీరం. కాయం బెంత భయాన కాపాడినంగాని దాత్రిలో నది చూడ దక్కబోదు. ఏవేళ ఏ రోగమేవరించును గాని సత్వమందగ చేయు మేసందమునన. ఏ టైంలో ఎలాంటి ఏ రోగం వస్తుందో కూడా మనకు తెలియదటండి. ఔషధంబులు పెక్కు ఆరగించిన గాని కర్మక్షీణంబైన గాని విడదు.
నువ్వు ఎంత డబ్బు ఉంది కదా అని నీకు ఎంత కాస్ట్లీ మందులు నువ్వు వాడినా నీ కర్మ క్షీణమయ్యే వరకు నీకది ఆ రోగం తగ్గదు. ఉం? ఔషధంబులు పెక్కు ఆరగించిన గాని కర్మక్షీణంబైన గాని విడదు. కోటి వైద్యులు గుమ్ము గూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలము సిద్ధమైన నిలుచునా దేహమందొక్క నిమిషమైన భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్న. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎవరు? వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్. సారీ మేడం. ఓకే, మరొకసారి. కాయం బెంత భయాన కాపాడినంగాని దాత్రిలో నది చూడ దక్కబోదు. ఏవేళ ఏ రోగ మేవరించున గాని సత్వమందగ చేయు మేసందమునన ఔషధంబులు పెక్కు ఆరగించిన గాని మందులు ఉం? ఔషధంబులు పెక్కు ఆరగించిన గాని కర్మక్షీణంబైన గాని విడదు. కోటి వైద్యులు గుమ్ము గూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలము సిద్ధమైన నిలుచునా దేహమందొక్క నిమిషమైన భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నారు. అందుకని మనం ఈ దేహం మీద వ్యామోహాన్ని తగ్గించుకోవాలి అని చెప్తున్నారండి. అలాగే అదే నరసింహ శతకంలో మరొక అద్భుతమైన ఈ దేహం గురించి మరొక అద్భుతమైన శ్లోకం చెప్పారండి. అది పాంచభౌతికము దుర్బలమైన దేహం విధి, పాంచభౌతికము దుర్బలమైన దేహం విధి ఎప్పుడో విడిచుట ఎరుక లేదు. శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాధా మాట నెమ్మమునన. మానవుడి ఆయుష్ 100 ఏళ్ళని చెప్పారటండి. కానీ మన కళ్ళ ముందే పుట్టిన శిశువు కూడా చనిపోతున్నారు. 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎప్పుడే ఎవరికి గ్యారంటీ లేదండి. ఉం? శతవర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మమునున. పసిడియందో లేక ప్రాయమందో ముదిమియందో లేక ముసలియందో ఎవరనో ఎడవినో యుదక మధ్యంబునో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో. మరణమే శరణ్యము దేహమన్నంతలో బుద్ధిమంతుండై నిన్ను తెలియవలియు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నారు. ఉం? ఇలా ఇంకా చూస్తే మరొక అదే నరసింహ శతకం నుంచే మరొక శ్లోకాన్ని కూడా తెలుసుకుందాం అండి. పచ్చి చర్మపు తిత్తి, ఈ దేహం అటండి, పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపలనంతా రోయ రోత. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపలనంతా రోయ రోత. నరముల్ శల్యముల్ నవరంధ్రముల్ రక్త మాంసము కండలు మైలు తిత్తి. నరముల్ శల్యముల్ నవరంధ్రముల్ రక్త మాంసము కండలు మైలతిత్తి. బలువైన ఎండవా నలకోర్వదెంతైన తాళలేదాకలి దాహములకు. సకల రోగములకు సంస్థానమైనట్టి నిలువ దస్థిరమైన నీటి బొక్క. బొందిలో ప్రాణం ఉన్నంత వరకే గాని కాటికే గాని కొరగాదు చిల్లు గవ్వకైనా. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నారు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఉం? ఇదే విషయంగా ఒక అయ్యప్ప అప్పన్న దొరగారని ఒక ఆయన అద్భుతమైన ఒక పాటను రాశారండి. మీ అందరికీ పరిచయం అయ్యే ఉంటుంది.
అది ఒకసారి వినిపిస్తాను. హ్మ్. తనువే మాయరా తపనే మానరా నిజమునుగానలేక నిదురపోకురా ఆ తనువే మాయరా తపనే మానరా నిజమునుగానలేక నిదురపోకురా తల్లి తండ్రి నీదు గురువు దైవ సములురా తల్లి తండ్రి నీదు గురువు దైవ సములురా ఎల్ల కాలమందు నీవు శ్రమను నమ్మరా తల్లిదండ్రి నీదు గురువు దైవ సములురా ఎల్ల కాలమందు నీవు శ్రమను నమ్మరా కల్లలు మానరా కపటము వీడరా కల్లలు మానరా కపటము వీడరా ఉల్లమునందు దైవ స్మరణ చేయరా తనువే మాయరా తపనే మానరా నిజమునుగానలేక నిదురపోకురా ఆ ఆ. నాది నాది అనుచు నీకు వాదనేలరా నాది నాది అనుచు నీకు వాదనెందుకు ఏది రాదు నీ వెంటను భ్రమను చెందకు నాది నాది అనుచు నీకు వాదనెందుకు ఏది రాదు నీ వెంటను భ్రమను చెందకు అది ఇది నాదనే అది ఇది నాదనే ఆశను వీడరా నీదను బ్రతుకు కూడా నీటి బుడగరా తనువే మాయరా తపనే మానరా నిజమునుగానలేక నిదురపోకురా ఆ ఆ ఆ. నడమంత్రపు సిరిని చూసి మురిసిపోకురా నడమంత్రపు సిరిని చూసి మురిసిపోకురా మిడిమిడి జ్ఞానంబుతోన మిడిసి పడకురా నడమంత్రపు సిరిని చూసి మురిసిపోకురా మిడిమిడి జ్ఞానంబుతోన మిడిసి పడకురా గుడి గుడి తిరిగినా పడి పడి మొక్కినా గుడి గుడి తిరిగినా పడి పడి మొక్కినా నడవడి సరిగలేక తీరు మారునా తనువే మాయరా తపనే మానరా నిజమునుగానలేక నిదురపోకురా ఆ ఎదుటి వారి ఎదుగు చూసి ఈర్షపడకురా ఎదుటి వారి ఎదుగు చూసి ఈర్షపడకురా నీదు కృషిని నమ్ముకుంటే ఋషివి నీవురా ఎదుటి వారి ఎదుగు చూసి ఈర్షపడకురా నీదు కృషిని నమ్ముకుంటే ఋషివి నీవురా వాదనలేలరా సాధన చేయరా వాదనలేలరా సాధన చేయరా పదుగురి మేలు కోరి ఎదుగు సోదరా తనువే మాయరా తపనే మానరా నిజమునుగానలేక నిదురపోకురా ఆ ఆ ఆ. ధనము చేత మదము తోట నడువ బ్రోకురా ధనము చేత మదము తోడ నడువ బోకురా దాన గుణము లేని ధనము హీనమగునురా ధనము ధనము చేత మదము తోట నడువబోకురా
దాన గుణము లేని ధనము హీనమగునురా. మానవ సేవయే మాధవ సేవరా. మానవ సేవయే మాధవ సేవరా. దీనుల కాసినోడే ధన్యుడగునురా. తనువే మాయరా తపనే మానరా. నిజమునుగానలేక నిదురపోకురా. ఆ ఆ ఆ. అజుని సృష్టి మట్టి బొమ్మ అమ్మ కడపునా. అజుని సృష్టి మట్టి బొమ్మ అమ్మ కడపునా. అవతరించే జీవునిగా మాయ జగమునా. అజుని సృష్టి మట్టి బొమ్మ అమ్మ కడపునా. అవతరించే జీవునిగా మాయ జగమునా. ఇదిగో జననము అదిగో మరణము. ఇదిగో జననము అదిగో మరణము. అరరే మనుజ జన్మ ఏమి చిత్రము. తనువే మాయరా తపనే మానరా. నిజమును గానలేక నిదురపోకురా. ఆ బ్రతికినప్పుడు తల్లి తండ్రి చీత్కరిస్తవు. బ్రతికి ఉన్న తల్లి తండ్రి చీత్కరిస్తవు. చితికి పేర్చి ఆ బూడిద కాసి చేతువు. తల్లి తండ్రి బ్రతికినప్పుడు చీత్కరిస్తవు. చితికి పేర్చి ఆ బూడిద కాసి చేతువు. మెతుకు విదల్చవు. మెతుకు విదల్చవు పిండములందువు. మెతుకు విదల్చవు పిండములందువు. నీతులు చెప్పి నీవు కోతివగుదువా. తనువే మాయరా తపనే మానరా. నిజమును గానలేక నిదురపోకురా. ఆ ఆ పెంచుకున్న ఆస్తులేవి వెంట రావురా. పెంచుకున్న ఆస్తులేవి వెంట రావురా. పంచుకున్న మమతలన్నీ మాయమేనురా. పెంచుకున్న ఆస్తులన్నీ వెంట రావురా. పంచుకున్న మమతలన్నీ మాయమేనురా. తెంచుకుపోయినా భవబంధములేరా. తెంచుకుపోయినా భవబంధములేరా. మంచిని పెంచినావ మనిషివేనురా. తనువే మాయరా తపనే మానరా. నిజమును గానలేక నిదురపోకురా. ఆ ఆలిసుతులు సంసారపు మోహబంధము. ఆలిసుతులు సంసారపు మోహబంధము. ఇది తైతక్కల తోలు బొమ్మ ఆట చందము. ఆలిసుతుల ఆలిసుతుల సంసారపు మోహబంధము. ఇది తైతక్కల తోలు బొమ్మ ఆట చందము. గాలిలో దీపము జీవనయానము. గాలిలో దీపము జీవనయానము. తెలివిగా మసులు కొనుటి మనుజ జన్మము. తనువే మాయరా తపనే మానరా. నిజమును గానలేక నిదురపోకురా. ఆ ఆ ఓకే మాస్టర్, ఒకసారి మనం అప్పన్న దొర గారికి క్లాప్స్ కొట్టుకుందాం అండి, ఇంత అద్భుతమైన రచన అందించినందుకు. ఇక
ఇక మనం క్లాస్‌లోకి వస్తే గనక, ప్రతిరోజు మనం కృతజ్ఞతలు, క్షమాపణలు చెప్పుకోవాలండి. మనకి ఇవ్వబడిన మనం ప్రతి అంశానికి కృతజ్ఞతలు, క్షమాపణలు చెప్పుకోవాలి. అవి మీకు వివరిస్తాను. ప్రతిరోజు నేను ధ్యానంలో కూర్చునేటప్పుడు ఇప్పటికి సుమారుగా 3 సంవత్సరాలుగా నేను చ నా పేరు కాశీ విశ్వేశ్వరరావు. మీకు చెప్పడం మర్చిపోయాను. సారీ. హ్మ్. మాది కాకినాడ అండి. ఇక్కడ అయితే నేను ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ధ్యానంలో కూర్చుంటానండి. ఈ ధ్యానంలో కూర్చునేటప్పుడు నేను చెప్పుకునే కృతజ్ఞతలు, క్షమాపణల గురించి మీకు తెలియజేస్తాను. ఏంటంటే అవి ఆత్మ పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను అనుభవించిన, అనుభవిస్తూ ఉన్న సకల సుఖాలకి, సౌఖ్యాలకి, భోగభాగ్యాలకి, గౌరవ మర్యాదలకి, కీర్తి ప్రతిష్టలకి, అష్టైశ్వర్యాలకి, నాకు ఇవ్వబడిన ప్రతి ఆనందానికి, ప్రతి కష్టానికి, ప్రతి నష్టానికి కూడా మనం కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. మనకు ఆనందం కలిగినప్పుడే కాదు, మనకు కష్టాలు రావడం కూడా మనకి అదృష్టంగా భావించాలంటండి. వాటి నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం అన్నమాట. హ్మ్. అందుకని మనం కష్టం వచ్చినప్పుడు కూడా మనం దానికి కృతజ్ఞత చెప్పాలి. హ్మ్. అది అన్ని వేళల యందు అనుకూల ఫలితములు వచ్చుననుట వాస్తవమ్ము కాదు. అన్ని వేళల యందు అనుకూల ఫలితములు వచ్చుననుట వాస్తవమ్ము కాదు. ఓటములే గెలుపునకు బాటలు వేయును. ఓటములే గెలుపునకు బాటలు వేయును. మంచి మాట వినరా మానవుండా అని బమిడి కామేశ్వరమ్మ గారు అందించారు. అందుచేత మనకు నష్టాలొచ్చినా, కష్టాలొచ్చినా, మనం ధనం పోగొట్టుకున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా అవన్నీ మనకి ఈ భూమి పాఠశాల అని మన గురువుగారు చెప్పారు. మనం నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి మరింత మరింత బాగా. అలాగే నెక్స్ట్, ఆత్మ పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను తెలిసి గాని, తెలియక గాని, ఈ జన్మలో కానీ, గత జన్మలలో కానీ, నా మాటల వలన గాని, చేతల వలన గాని ఎవరికైనా కష్టం కలిగించి ఉంటే, ఎవరికైనా నష్టం కలిగించి ఉంటే, వాళ్ళందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. క్షమించినందుకు కృతజ్ఞతలు. క్షమించినందుకు కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే నాకు కష్టం కలిగించిన వాళ్ళను, నాకు నష్టం కలిగించిన వాళ్ళను కూడా నేను క్షమించి వేస్తున్నాను అని ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా చెప్పుకోవాలండి. హ్మ్. అలాగే ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా నా ప్రతి పనిలో, నా జీవన మనుగడలో ఎంతగానో సహకరిస్తున్న నా శరీర భాగాలన్నింటికి, శిరస్సు నుంచి పాదాల వరకు, పాదాల నుంచి శిరస్సు వరకు, అణువణువుకి, కణకణముకి కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. మనం ఇది ఊరికే తేరగా వచ్చినట్టుగా అనుకోకుండా మన శరీర భాగాలన్నింటికి, నేనిప్పుడు నా వయస్సు సుమారుగా 50+ అండి. మరి ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఎన్నో చోట్లకు నా 2 కాళ్ళు తీసుకెళ్ళాయి. వాటికి నేనెప్పుడైనా కృతజ్ఞత చెప్పానా? నా 2 కళ్ళు నాకు ఎన్నో మంచి మంచి పుస్తకాలు చదవడానికి ఉపయోగపడ్డాయి. ఎన్నో మంచి మంచి దృశ్యాలు, అందాలు, ఎన్నో సినిమాలు ఈ 2 కళ్ళతో నేను చూశాను. వాటికెప్పుడైనా మనం కృతజ్ఞత చెప్పామా? హ్మ్. ఈ 2 చెవులతో నేను ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు, మధురమైన వాక్కులు విన్నాను, పాటలు విన్నాను. ఎందరివో మహానుభావుల ఉపన్యాసాలు విన్నాను.
వాటికి నేను ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పానా అని మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ 2 కాళ్ళకి కృతజ్ఞత చెప్పామో, గత 50 సంవత్సరాలుగా మనల్ని ఎన్నో చోట్లకి తిప్పాయి. వాటికి మీరు కృతజ్ఞత చెప్పి చూడండి. మీ ఇంట్లోనే చూడండి, గమనించుకోండి. మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటే మనకెలా ఉంటది? మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే, వెరీ గుడ్. నీ వల్లనే నేను ఈ లాభం పొందాను. నువ్వు చేసిన సహాయం నేను మర్చిపోలేను అని మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే మనకెంత ఆనందం కలుగుద్ది. అలాగే అప్పుడు మనల్ని మెచ్చుకున్న వాళ్ళకి మనం ఎక్కడ దారిలో తారసపడినా సరే, వాళ్ళు వాళ్ళకి ఇంకా ఇంకా మనం ఏదైనా చెయ్యాలనిపిస్తది. అదే మీరు మిమ్మల్ని ఒక బైక్ మీద ఒక అబ్బాయి డ్రాప్ చేశాడు. దింపినప్పుడు మీరు థాంక్స్ నాన్న సమయానికి వచ్చావు, దేవుడిలా వచ్చావు అని మనం మెచ్చుకుంటాం. మీరు ఏమి అనకుండా దిగేసి ఎళ్ళిపోండి. ఆ అబ్బాయి మిమ్మల్ని చూసి మరెప్పుడు బండాపడు. అలాగే మన దేహం కూడా అలాగే. ఈ మోకాళ్ళు రెండిటిని మీరు మెచ్చుకొని చూడండి. ఇన్నాళ్లుగా నన్ను ఇన్ని చోట్లకి తిప్పావు. ఎన్నో చోట్లకి నాకెంతో సహకరించావని వాటిని కళ్ళు మూసుకొని వాటి మీద చెయ్యేసుకొని చెప్పుకొని చూడండి. మీకు ఇంకో 20 సంవత్సరాలు అద్భుతంగా పనిచేస్తాయండి. ఏ మోకాళ్ళ నొప్పులు రావు. హ్మ్. అలాగే మీ కంటిని, అలాగే మీ చెవులని, అలాగే మీ దేహాన్ని, మీ లివరు, మీ కాలేయము లోపల జీర్ణక్రియ, మీ దంతాలు వీటన్నిటికి కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత చెబుతూ ఉంటే అవి మరింత మెరుగ్గా పనిచేయడానికి దోహదపడతాయి. హ్మ్. అలాగే ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా నా వ్యాపారాభివృద్ధికి సర్వదా సకదా తోడ్పడుతున్న మనం ఏదైనా వ్యాపారం చేస్తూ ఉండొచ్చు. ఏదో బిజినెస్ ఉంటది అందరికీ. హ్మ్. ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా నా వ్యాపారాభివృద్ధికి సర్వదా సకదా తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. హ్మ్. ఇక చివరిగా సర్వ జగత్ సృష్టికర్త శ్రీకృష్ణ భగవాన్‌కి, ధ్యాన పితామహ సుభాష్ పత్రిజీ గారికి, మహాదేవునికి, మహావతార్ బాబాజీ వారికి, సీనియర్ పిరమిడ్ మాస్టర్లకు, ఆస్ట్రల్ ట్రావెల్ మాస్టర్లకు, ఆర్కిటూరియన్స్‌కి, ఆర్కేంజెల్స్‌కి, భూదేవికి, గంగామాతకి, వాయుదేవునికి, సూర్యచంద్రులకి, అగ్నిదేవునికి, ఆత్మ బంధువులకి, అమ్మ నాన్నలకి, భార్య పిల్లలకి, పితృదేవతలకి, నా మిత్రులకి, జంతుజాతికి, వృక్షజాతికి, పక్షి జాతికి, నక్షత్రలోక వాసులకి, సకల జీవరాశులకి, సర్వ మానవాళికి వేల 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 కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నా ఈ జీవితం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని మనం ప్రతిరోజు, ప్రతిరోజు క్రమం తప్పకుండా చెప్పుకుంటూ ఉండాలండి. ఓకే మాస్టర్స్. ఇక మనం ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందామండి. చక్కగా మనం ఏ ఏది చెప్పుకున్నా ప్రారంభంలోను, ముగింపులోను ఒక్క 5 నిమిషాలు మనం ధ్యానంలో కూర్చుంటే, మనం విన్న ప్రతి విషయము మనకు అవగతం లోపలికి మనస్సుకి చేరుతుంది. పూజలు, నోములు, ఎల్‌కేజీ
మౌనము ధ్యానము పిహెచ్డి, పూజలు నోములు ఎల్కేజీ, మౌనము ధ్యానము పిహెచ్డి, ఇంట బయట ధ్యానమెరా, ఇంట బయట ధ్యానమెరా, పగలు రేయి ధ్యానమెరా, ఇంట బయట ధ్యానమెరా, ఇలలో కలలు ధ్యానమెరా, పగలు రేయి ధ్యానమెరా, పగలు రేయి ధ్యానమెరా, పత్రిజీ మన దైవమురా, పగలు రేయి ధ్యానమెరా, పత్రిజీ మన దైవమురా, శ్వాసను విధిగా గమనించు, శ్వాసను విధిగా గమనించు, ఈసుని చెంతకు నిన్ను చేర్చు, శ్వాసను విధిగా గమనించు, ఈసుని చెంతకు నిన్ను చేర్చు, కోడుల మేకల దయతొలచు, కోడుల మేకల దయతొలచు, ప్రతి జీవిలో ఈసుని దర్శించు, కోడుల మేకల దయదలచు, ప్రతి జీవిలో ఈసుని దర్శించు, మారుతి చూసిన ధ్యానమెరా, పరమేశుని చూసిన ధ్యానమెరా, మారుతి చూడగా ధ్యానమెరా, పరమేశుని చూసిన ధ్యానమెరా, చెప్పిన వారికి పుణ్యమురా, చెప్పిన వారికి పుణ్యమురా, చేసిన జన్మలు ధన్యమురా, చెప్పిన వారికి పుణ్యమురా, చేసిన జన్మలు ధన్యమురా, పూజలు నోములు ఎల్కేజీ, మౌనము ధ్యానము పిహెచ్డి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మేడం, మేడం, వినిపిస్తుందా సార్? వినిపిస్తున్నాం. మాస్టర్స్ వినిపిస్తుందా మాస్టర్ నా వాయిస్? వినిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన క్లాస్ అందించారు ఈ రోజు. మా జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధనం, దానం, దేహం, జనబలం, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను పద్యాల రూపంలో ఎంతో చక్కగా వివరించారు సార్. మాకు ఈ మహావతార్ ఫౌండేషన్ తరపున మీకు వేల వేల కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.